వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు నామమున శుభములు తెలియజేసుకుంటూ మన బైబిల్ స్టడీలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికను మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఆ నేపథ్యంలో ఈ దినము రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం నుంచి ఆఖరి వరకు ధ్యానిద్దాము. రోమీయులకు రాసిన పత్రిక గురించి మనం ఇంతవరకు ధ్యానించిన దాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు రోమీయులు రోమాలో ఉన్న ప్రజలకు తను ఎరుగడు గనక తాను ఎవరో, తన పరిచయం ఏంటో, తను నమ్మిన సువార్త ఏంటో తెలుపుతూ అన్యులేమి యూదులేమి అందరి మీద దేవుని ఉగ్రత ఉన్నది అని చూపిస్తూ ఆ దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఇచ్చిన సువార్త ద్వారా మాత్రమే రక్షింపబడగలరు అని చెప్తూ 1వ అధ్యాయంలో 18వ వచనం నుంచి ఆఖరి వరకు కూడా అన్యులందరూ ఏ విధముగా దేవుని ఉగ్రతకు పాలై ఉన్నారు, వారికి సృష్టికర్త అయిన దేవుడు ఉండి సృష్టి ద్వారా తనను తాను బయలుపరుచుకుంటున్నప్పటికీ వారు ఏ విధముగా సృష్టిని పూజిస్తూ తప్పిపోయారు, కాబట్టి వారి మీదకి దైవోగ్రత ఏ విధముగా వస్తుంది అని చూపిస్తాడు. అదేవిధంగా 2వ అధ్యాయంలో 1 నుండి 16వ వచనం వరకు కూడా అన్యులేమి యూదులేమి ఎవరైనా తమకు తాము నీతిమంతులుగా అనుకుంటూ ఈ ఉగ్రత నా మీదికి రాదులే అనుకుంటూ ఉంటే వారితో అది మీకు కూడా వర్తిస్తుంది అని బోధిస్తాడు. 2వ అధ్యాయము 17వ వచనం నుంచి ఆఖరి వరకు కనుక చూసినట్లయితే యూదులను స్పెసిఫిక్గా కేంద్రీకరిస్తూ సున్నతి ధర్మశాస్త్రం ఉండి కూడా ఆ యొక్క విశ్వాసమునకు తగిన క్రియలు లేకపోయినా లేకపోతే ఆ యొక్క ధర్మశాస్త్రమును ఆచరించకుండా సున్నతి కలిగి ఉన్న ధర్మశాస్త్రం కలిగి ఉన్న ప్రయోజనం లేదు అని చెప్తూ వారిని కూడా నింద వేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 3వ అధ్యాయంలో 1 నుంచి మనం కనుక 8 వరకు చూసినట్లయితే దేవుడు పరమదేవుడైన వాడు ఏ విధముగా అయితే యూదులకు ఆ యొక్క గొప్పతనం ఇచ్చాడో, ప్రశస్తత ఇచ్చాడో తన యొక్క ధర్మశాస్త్రమును బోధపరచడం ద్వారా వారి మీదకి సైతము ఏ విధంగా అయితే ఆయన రక్షణ ఎందు వారికి ఆ యొక్క ఆధిక్యతను ఇచ్చాడో అదేవిధంగా తీర్పునందు కూడా వారు గురవుతారు, ఆధిక్యత ఉన్నది అని చెప్తాడు. కాబట్టి రక్షణేమి తీర్పేమి రెండుటి యందు కూడా యూదులు మొట్టమొదటి స్థానంలోనే ఉంటాడు అని చెప్తాడు. ఆ తర్వాత 3వ అధ్యాయం 9 నుంచి 20వ వచనం వరకు ర్యాపప్ చేస్తూ ఆయన చెప్పదలుచుకున్నదంతా పరిశుద్ధ గ్రంథంలో నుంచే ధర్మశాస్త్రము చెప్తూ ఉన్న కొన్ని వాక్య భాగాలను తీసుకొని ఆ వాక్య భాగాల ద్వారా ప్రజలందరూ భూలోకంలో ఉన్న ప్రతి ప్రజలు ఏ విధముగా ఆయన ఇచ్చు మహిమను కోల్పోయారు, ఏ విధముగా తీర్పుకు ఆయన ఉగ్రతకు గురవుతారు అని చెప్తూ 21వ వచనం నుంచి 3వ అధ్యాయం 21వ వచనం నుంచి దేవుని నీతి గురించి మాట్లాడతాడు. ఆ యొక్క దేవుని నీతి 3వ అధ్యాయం 21 నుంచి 26 వచనాల వరకు చాలా ప్రాముఖ్యమైన భాగం. లూథర్, ఆనాడు మార్టిన్ లూథర్ కనుక గమనించినట్లయితే దీన్ని పరిశుద్ధ గ్రంథం అంతా కూడా కేంద్ర బిందువు అంటాడు. దీనికి పరిశుద్ధ గ్రంథం అంతటి ఎందు కూడా కేంద్ర బిందువు అంటాడు. అంత ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత కలిగినదనమాట. 21వ వచనంలో ఒకసారి చదువుతాను. 21వ వచనంలో ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యము ఇచ్చుచున్నారు అని చెప్పినప్పుడు దేవుని యొక్క నీతి అనేది పాత నిబంధనతో పోల్చినప్పుడు లేకపోతే పాత నిబంధనతో సంబంధించినంత వరకు ఎలాంటి సంబంధ బాంధవ్యాలతో చూపిస్తూ ఒక పక్కన కంటిన్యూటీ చూపిస్తాడనమాట. అంటే పాత నిబంధన నుంచి ఇది కంటిన్యూటీనే, అంటే ఇది మధ్యలో వేరుగా ప్రత్యేకంగా ఇప్పుడు బోధపరుస్తున్నది కాదు, దీనితో కంటిన్యూటీ ఉన్నది. బట్ ఎట్ ద సేమ్ టైం అదే సమయంలో డిస్కంటిన్యూటీ, ఏ విధముగా పాత నిబంధనతో వేరయ్యి నూతన నిబంధన. ఎందుకంటే ప్రభు అయిన యేసు కనుక గమనించినట్లయితే ఆ యొక్క ద్రాక్ష రసం పెట్టేటువంటి తిత్తుల్ని బట్టి కానీ, పాత గుడ్డ మీద కొత్త గుడ్డ వేస్తే ఏ విధముగా అది తెలుగుతుందని చెప్పేటప్పుడు కానీ ఒక పక్కనేమో కంటిన్యూటీ గురించి మాట్లాడుతూ ఉంటాడు. పాత నిబంధన నుంచి నూతన నిబంధనకు ఏ విధముగా అది నీటి వల్లే ఆ యొక్క ప్రవాహము
ముందరకు వెళ్తూ ఉందో, అట్ ద సేమ్ టైము క్రీస్తు వచ్చిన తర్వాత నూతన నిబంధనలు ఏదైతే ప్రత్యేకత ఉన్నది ఎక్కడ పార్ట్ అయిపోతుంది, వేస్ ఎక్కడ డిస్కంటిన్యూటీ ఉంటుంది అని చెప్తాడు. 22 నుంచి 23 వచనాలు కనుక చూస్తే, 3వ అధ్యాయము 22 నుంచి 23, ఇదే దేవుని నీతి ఆ యొక్క విశ్వాసంతో ఏ విధంగా ముడిపడి ఉంటుంది అంటే, విశ్వాసానికి దేవుని నీతికి గల సంబంధ బాంధవ్యాలు ఏంటి అని చెప్తాడు. 24, 25 వచనాలు కనుక చూస్తే, ఆ యొక్క పాత నిబంధనకు సంబంధించిన వారికి, ప్రశస్తముగా ఉన్న ధర్మశాస్త్రం ఇచ్చిన వారికి ఏ విధముగా అయితే ఒక గొప్ప ఆ యొక్క మహాదినము అనబడిన రోజు ఏ విధంగా అయితే ప్రధాన యాజకులు లోపలికి వెళ్ళి వాళ్ళ జీవితం అంతా ఆధారపడి ఉండేది ఆ యొక్క బలియాగం ఉండేది కనుక, ఆ బలియాగంలో సంవత్సరములకు ఒకసారి వెళ్ళి ఏ విధముగా అయితే ప్రధాన యాజకుడు బలి ఇవ్వడంలో ఏ ప్రాముఖ్యత ఉన్నది అని దేవుడు పాత నిబంధన ప్రజలతో చెప్తాడో, దాన్ని ఆధారముగా చేసుకొని క్రీస్తే ఆ బలియాగము అని చూపిస్తాడు. 25 నుండి 26 వచనాలు కనుక చూస్తే, ఏ విధముగా పాపులను ఆయన కృపతో పాపులైన వారిని సైతము ఆయన యొక్క ధర్మశాస్త్రం ముందర నిలబడినప్పుడు ఏ విధముగా క్రీస్తునందు విశ్వాసము కలిగిన వారిని ఆయన ఏ విధముగా దోషులు కాదు అని అక్విట్ చేస్తున్నాడు. ఒక జడ్జి ముందర నిలబడినప్పుడు నీవు దోషి కాదా అని తీర్పు తీర్చేటువంటి దాన్ని ఆ యొక్క ఏ విధముగా ఆయన క్రీస్తునందున్న వారిని ఆ యొక్క తీర్పుకు గురి చేయకుండా దేవుని నీతిని వారికి ఆపాదిస్తాడు. కానీ ఇది చేస్తూ ఉన్న సమయంలో ఏ విధముగా ఆయన ఇన్ని రోజులు, అంటే ఆయన ఈ భూమిని సృష్టించినప్పటి నుంచి యూనివర్సల్ దీని నుంచి కూడా ఏ విధముగా ఆ బలియాగాన్ని ఆధారంగా చేసుకొని ఆయన నీతిమంతుడు, ప్రేమించేవాడు రెండు అయినప్పటికీ ఏ విధంగా తన ప్రేమను నీతిని రెండింటిని చేతుల్లో బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చి ఆఖరుగా క్రీస్తులో వాటిని అంతటిని కూడా ఒక కొలిక్కి తెచ్చి తేవడం చూపిస్తాడనమాట. ఆ తర్వాత 27, 31 నుంచి కనుక 31 వరకు చూస్తే, ఆయన ఈ విశ్వాసం గురించి మాట్లాడే దాంట్లో ఈ విశ్వాసము అనేది ఓన్లీ అంటే ఈ క్రీస్తు నుంచి వచ్చేటువంటి విశ్వాసము ఇది యూదులకు మాత్రమే పరిమితమైందా, లేకపోతే వాళ్ళకి ధర్మశాస్త్రములకు సంబంధించినదా, వారి మీద కూడా విశ్వాసము ఉంటుందా, దేవుడు అందరివాడా కొందరివాడా అనేది మాట్లాడుతూ ర్యాపప్ చేస్తూ 4వ అధ్యాయంలో వీటన్నింటినీ రుజువుగా చూపించడానికి పితరుడైన అబ్రహామును సాదృశ్యంగా తీసుకొని ఆయన చెప్పిన ఆర్గ్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఇంతవరకు 3వ అధ్యాయం వరకు ఏదైతే వాదిస్తాడో ఆ యొక్క డయాట్రాగ్ స్టైల్లో, అంటే ఎదురుగా ఒక ప్రత్యర్థి ఉన్నాడు అని ఊహించుకుంటూ, ఆ ప్రత్యర్థి యూదుడు, ఇతనేమో యూదుడిలో నుంచి వచ్చిన క్రైస్తవుడు, అతనితో మాట్లాడుతూ ఒక డిబేట్ చేశాడు కనుక వాటినంతటి కొలిక్కి తెస్తూ ఆ యొక్క ప్రత్యర్థికి ఏం చూపిస్తున్నా అంటే, నువ్వు యూదుడివి, ప్రశస్తమైన యూదుడు అనుకుంటున్న నీకు పితరుడైన అబ్రహాము నీ తండ్రి అనుకుంటున్నావు కదా, నేను చెప్పే వాదన పాత వాదన కాదు, అది అబ్రహాముకు వర్తిస్తుంది, అంటే నీ పితరుడైన అబ్రహాముకు వర్తిస్తుంది, అది నీకు నాకు కూడా వర్తిస్తుంది. కాబట్టి దేవుడు ఈనాడే కాదు ఆదామును సృష్టించిన మొదలు ఇప్పటి వరకు కూడా ఒకటే నీతి న్యాయాలతోనే వస్తున్నాడు అని 4వ అధ్యాయంలో చూపిస్తాడు. కాబట్టి ఇప్పుడు 3వ అధ్యాయము ఆ యొక్క 21వ వచనం నుంచి ధ్యానిద్దాము. 3వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దేవుని నీతి అనేటువంటి మాటను ఆయన 3-4 సార్లు ఈ వచనాల్లో వాడతాడు. దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. ధర్మశాస్త్రమునకు వేరుగా బయలుపడుతుంది అన్నప్పుడు డిస్కంటిన్యూటీ, అంటే దానితో పొంతన లేకుండా వేరేగా చేస్తున్నది అని. కానీ దానికి ఎప్పుడైతే ప్రవక్తలు ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు అంటున్నాడో అది కంటిన్యూటీ. అర్థమైందా? ఇప్పుడు మరొకసారి మనము ముందు చెప్పిన దాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. దేవుని నీతి అంటే ఏంటి? రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? దేవుని నీతి అనేది రిలేషనల్ కాన్సెప్ట్, అంటే దేవునికి మానవునికి ఉన్న సంబంధ బాంధవ్యాలను బట్టి దేవుడు సృష్టికర్తగా మనల్ని అందరినీ సృష్టించాడు గనక, ఎంతో ప్రశస్తముగా సృష్టించాడు గనక అతను మానవ కోటిని మిక్కిలి ప్రేమిస్తున్నాడు. కానీ పాపము వలన ఆయనకు మానవ కోటికి మధ్యన ఏ బంధమైతే తెగిపోయిందో దాని వలన, ఆ పాపము వలన వారందరూ ఉగ్రతకు పాలవుతారు గనక ఆయన ఒక పక్కన తన ప్రేమను
ఒక పక్కన తన నీతి అంటే తనకు తాను ఎవరో చూస్తారని కాదు, ఎవరో తనని ప్రశ్నిస్తారని కాదు, తన క్యారెక్టర్లో అంటే తన శీలంలోనే తన మేకప్లోనే ఏదైతే ఉన్నదో ఆ క్యారెక్టర్కి నమ్మకంగా ఉంటూ నీతిగా ఉండాలి ఆయన. అట్ ద సేమ్ టైం తను సృష్టించాడు కనుక ప్రశస్తముగా మనల్ని, మనమంటే ప్రేమ, కానీ ఆ ప్రేమ వలన నీతి కొట్టివేయబడడానికి లేదు, ఆ నీతి వలన ప్రేమ చూపకుండా ఉండడానికి లేదు. ఆ రెండింటి మధ్యన ఉన్న సంబంధ బాంధవ్యాల్ని దేవుడు మానవుల పట్ల ఆ యొక్క ప్రదర్శించేదే దేవుని నీతి అనే మాటగా వాడతాడు. ఆ దేవుని నీతి కనుక చూసినట్లయితే ఏ విధంగా ఆయన తప్పిపోయిన మానవుణ్ణి ప్రేమించే దేవుడుగా, నీతిమంతుడుగా తీర్పు తీర్చే దేవుడుగా ఏ విధంగా తన దగ్గరికి తీసుకుంటాడు. ఆ తీసుకునే ప్రక్రియలో ఒకనాడు సృష్టి పడిపోయినప్పుడు, సృష్టి అంతా పడిపోయినప్పుడు ఆదాము ద్వారా ఎప్పుడైతే ఆయన అబ్రహామును ఎన్నుకొని అబ్రహాము ద్వారా ఆ యొక్క ప్రత్యేకమైన ధర్మశాస్త్రమును వారికి ఇచ్చి బలియాగము ద్వారా, అంటే ఆ బలియాగము ద్వారా అప్పటి వారి పాపాలన్నీ కూడా టెంపరరీ పోస్ట్పోన్మెంట్ అయ్యేది. అంటే అది ఒక్కసారి తీసివేయలేదు, కానీ ఆ యొక్క బలియాగం ఇచ్చేటువంటి ఆ యొక్క జంతువులు చూసి ఆయన తాత్కాలికంగా దాన్ని విడుస్తూ, కానీ ఒకానొక నాడు దానికి కరెక్ట్ సొల్యూషన్ ఇవ్వవలసినదే టెంపరరీగా దాన్ని తోసుకుంటూ వచ్చాడు. క్రీస్తునందు ఒక్కసారి ఆయన చేసిన కార్యము ద్వారా మరల మానవ కోటిని తనతో కలుపుకుంటాడు. సో ఏ యొక్క క్రియ ద్వారా ఆయన తప్పిపోయిన మానవుల్ని తన దగ్గరికి తీసుకొని అటు తన ప్రేమ లోపించకుండా, అంటే అతను గుడ్డి ప్రేమ, గారాబం చేసే ప్రేమ అనేటువంటివి కాకుండా, అలాగనే అతను కొడుకైనా ఎవరైనా కూడా తీర్పు తీరుస్తాడు. అంటే అతను న్యాయానికి నిలబడతాడు. రెండింటినీ ఆయన సాటిస్ఫై చేయాలి. ఒక పక్కనేమో గారాబపు ప్రేమ అని చెప్పి తీర్పు వదిలేయకూడదు, ఒకవైపునేమో కుమారుడు కనుక ప్రేమ చూపిస్తూ అందరినీ లోకమునంతా సృష్టించిన లోకమునంతా ఆయన ఎదుట నిలబడి దోషిగా నిలబడకుండా చెప్పుకోవడానికి తీర్పు ఉండాలి. ఈ రెండుటి ఆ యొక్క రిలేషన్షిప్ని ఆయన దేవుని నీతి అంటాం. కాబట్టి ఈ నీతి వలన ఏమి జరుగుతుందంటే దేవుడు ఒక పని చేసిన ద్వారా, అంటే ఒక క్రియ చేసిన ద్వారా దేవునికి మనిషికి కోల్పోయిన పాపము వలన కోల్పోయిన సంబంధ బాంధవ్యాలు తిరిగి కట్టబడమే కాకుండా, ఎవరైతే ఆయన న్యాయస్థానంలో చుట్టుపక్కల ఎవరు ఉండనవసరం లేదు, ఆయన న్యాయస్థానంలోనే మనిషి ఆయన ముందర బోన్లో నిలబడినప్పుడు వీడు దోషి అని తీర్పు తీర్చవలసిన వాడిని ఎప్పుడైతే క్రీస్తు ద్వారా ఆయన ఆ యొక్క బలియాగముగా క్షమిస్తాడో, ఆ దోషి అయిన వాడిని సైతము క్రీస్తు ఆ యొక్క బలియాగమును బట్టి వారిని దోషి కాదు అనుటయే ఆయన దేవుని నీతి. అంటే ప్రేమ నీతిని రెండుటిని, ప్రేమను తీర్పును రెండుటిని ఆయన బ్యాలెన్స్ చేసుకుంటూ సమతుల్యంగా చేస్తూ, అటు ఎవరు ఆయన్ని ప్రశ్నించడానికి లేకుండా, ఎవరి ముందర తల ఉంచుకోవడానికి లేకుండా, అట్ ద సేమ్ టైం అతను ప్రేమించే దేవునిగా కనపరుచుకునేదాన్నే దేవుని నీతి అంటారు. ఈ దేవుని నీతిని మనం ఎలాగో ఆపాదించుకోగలమంటే, ఆయన వరకైతే ఆయన విశ్వసనీయత చూపిస్తాడు క్రీస్తునందు. అంటే ఏదైతే అతను మానవ కోటికి ఆయన ఒక కట్టుబడి ఉన్నాడో, ఆ కట్టుబడిన దాన్ని ఆదాము పడిపోయినప్పటికీ ఆయన మాత్రము తరతరాల్లో నుంచి ఒక అబ్రహామును తీసుకొచ్చి, అబ్రహాము ద్వారా కొన్ని వేల ఏళ్ళు అయిన తర్వాత యేసుక్రీస్తుని తీసుకొచ్చి, దావీదుకి ఇచ్చిన మాటను బట్టి నీ వంశం వారు ఎప్పుడూ సింహాసనంలో ఉంటారు అన్న దాన్ని బట్టి దావీదుని సాటిస్ఫై చేసుకుంటూ అన్ని విధాలు తెచ్చి ఆఖరికి ఆయన గలతీయులకు రాసిన పత్రిక రీతిలో అబ్రహాము మనం సంతానము కావడానికి అబ్రహాముకు నీ బీజమును నేను ఆశీర్వదిస్తాను అని చెప్పిన దాన్ని ఇది చేసుకుంటూ, ఒక పక్కన దావీదుకు నీ వంశము నుంచి ఇచ్చిన వాడు ఎప్పుడూ రాజుగా ఉంటాడు, నీ యొక్క కాళ్ళ మధ్య నుంచి దండకు ఎప్పటికీ వెళ్ళదు, నీ కుమారుడు ఒకవేళ తప్పు చేస్తే వాడిని దండిస్తాను, శిక్షణలో పెడతానే కానీ వాడిని నేను సౌలును తిరస్కరించినట్టుగా తిరస్కరించను అని చెప్పిన వాగ్దానాలన్నింటినీ కూడా యేసు ప్రభువునందు నెరవేరుస్తూ ఒక క్రియ చేశాడు. ఆ క్రియ లోకమంతటికీ వర్తిస్తుంది. కానీ ఆ క్రియ ద్వారా మనకు మంచి జరగడానికి, మనకు ఆ యొక్క స్టేటస్ ఏదైతే నీవు దోషి కాదు అనిపించుకోవాలంటే మన నుంచి మనం ఉపయోగించవలసింది ఏంటంటే, ఆయనేమో తన విశ్వసనీయత చూపించాడు, ఫెయిత్ఫుల్నెస్. మనము మన విశ్వాసం ద్వారా ఆయన చూపిన విశ్వసనీయతను పొందుకుంటాం, గ్రహిస్తాం. అంటే ఆయనేమో తను నీతిమంతుడు కనుక ఒక పక్కన తను తీర్పు తీర్చాలి, ప్రేమించేవాడు కనుక ఆ బిడ్డను రక్షించాలి. అవి రెండు ఆయన క్రీస్తునందు చేసినప్పుడు
ఆయన పని అయిపోయింది. నీవు నేను చేయవలసినది మన విశ్వాసంతో దాన్ని గ్రాస్ప్ చేసుకోవాలి, దాన్ని తీసుకోవాలి. అదనమాట దేవుని నీతి అంటే. కాబట్టి ఈ దేవుని నీతి పాత నిబంధన గ్రంథంలో ఏ విధంగా బయటపడింది? ఆయన క్షమించేవాడు కాదని, ఈవెన్ అహరోన్ని అంత ఆశీర్వదించినప్పటికీ అహరోను కుమారులు ఎప్పుడైతే ఆ యొక్క కాని దుర్వార్తని ఇవ్వడానికి పోతాడో వారిని శిక్షించినప్పుడు, దావీదు తప్పు చేస్తే దావీదు అండ్ అబ్రహాంతో మోషేతో మాట్లాడేటప్పుడు నేను ఎవరి మీద కనికరపడుదునో వారి మీద కనికరపడుదును, కానీ ఎవరి మీద తీర్పు తీర్చును అని ఒక పక్కనేమో వారిని కనికరించినట్లుగానే ఉంటాడు, ఒక 25,000 మందిని అక్కడ హతమారుస్తాడు. కాబట్టి ఆయన ఈ బ్యాలెన్సింగ్ అంటే ఆయన్ని సాటిస్ఫై కావడానికి అన్ని విధాలు ఆయన ఏ కోర్టు ముందు నిలబడినా ఎవరు ప్రశ్నించలేకుండా ఉండేది చేయడానికి తాత్కాలికమైన మార్గమే పాత నిబంధనలో ఇవ్వబడిన బలియాగము. దీర్ఘకాలికంగా ఫర్ ఎవర్ ఆయన ఇంకెవ్వరు నోరు మెదపకుండా దేవుని ముందర నిలబడి నీవు నన్ను ప్రేమించలేదు అనడానికి లేదు, నువ్వు నన్ను గారాబంగా ప్రేమించి తీర్పు తీర్చలేదు అనడానికి లేదు. రెండూ లేకుండా ఆయన క్రీస్తునందు చేస్తాడు. సో 21 ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. అంటే ధర్మశాస్త్రమునకు వేరుగా, ధర్మశాస్త్రం ఎవరికి వర్తిస్తుంది? ఎవరైతే కాడిని పూస్తారో యూదులకు వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రమునకు వేరుగా అంటే ఆ కవెనెంటల్ దీనిలో నుంచి ఆ నిబంధనలోనూ ఉంటూ, నిబంధనలో ఏ బలియాగం అయితే ఇచ్చాడో ఆ బలియాగం ఒక పశువుకి ఇచ్చిన దాన్ని ఈయన ఇప్పుడు దానిలోనే ఉంటున్నాడు, దాని నుంచి వేరవుతున్నాడు. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యము ఇచ్చుచున్నారు. ఒక రెఫరెన్స్తో మనం ఆగలేము. మీరు కనుక ఎప్పుడు ఆయన ప్రవక్తలు చెప్పారు, ఎప్పుడు ధర్మశాస్త్రం అంతా ఇది చెప్పింది అంటే ఒక వచనమని కాదు. ప్రభువు ఏమంటాడంటే తను వచ్చినప్పుడు తన ధర్మశాస్త్రం అంతా నెరవేరుస్తున్నట్టు చెప్తాడు. ధర్మశాస్త్రం అంతా క్రోడీకరిస్తే ఎక్కడికి వస్తుంది అంటాడు, నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ప్రేమించుము, నీ పక్కనున్న సహోదరుని ప్రేమించుము అనగానే ధర్మశాస్త్రంలో నేను కొట్టివేయుటకు రాలేదు, ప్రతి సున్నను దానిలో ఉన్న ప్రతి పొల్లును సున్నను నేను నెరవేరుస్తాను అని చెప్తాడు. కానీ ఏమో ధర్మశాస్త్రంలో అలాగని చెప్పినది, కానీ నేనేమి చెప్తున్నానంటే అంటాడు. అంటే ఏంటి? ఒక పక్కనేమో ధర్మశాస్త్రాన్ని ఆయన దాన్ని అనుసరిస్తున్నట్టుగానే కనపడతాడు, ఒకప్పుడు దాని నుంచి పార్ట్ అవుతున్నాడు. కాబట్టి క్రీస్తు నందు ఆయన మాట్లాడేటువంటి మాటలను బట్టి మనకు అర్థమైందంటే ఒక ప్రవచనం కాదు. అంటే మోషేలాగా మరలా మీకు ఒక ప్రవక్త వస్తాడు ద్వితీయోపదేశకాండంలో, అతని మాటలు విను అన్నదే కాదు. మీరు కనుక అపోస్తుల కార్యంలో కనుక చూశారంటే వాళ్ళు ఏవేవో రెఫరెన్సెస్ ఇస్తుంటారు. మనకు అన్ని రెఫరెన్సెస్ మనకు వర్తిస్తాయి లేదా అని కూడా ఒక్కసారి అర్థం కాదు. కానీ కూలంకషం ఏంటంటే అంతా కూడా ఒకదాన్ని సూచిస్తున్నాయి. అంటే ప్రవక్తలు చెప్పింది, ధర్మశాస్త్రం చెప్పింది అంతా కూడా ఒకదాన్ని సూచిస్తున్నాయి. అందుకని కదా పౌలు బాధ, ఈ ధర్మశాస్త్రం అంతా నేను అవపోసన పట్టిన తర్వాత ఇంత నేను తల్లిదండ్రుల యొక్క వినయ విధేయతలు కలిగిన బిడ్డగా ఉండి, ఒక మంచి చదువుకునే బిడ్డగా, ఒక పై చదువులకు వెళ్ళిన బిడ్డగా, అప్పుడున్న శ్రేష్టమైన ధర్మోపదేశకుడైన గమాలియేలు దగ్గర చదువుకొని ఇవన్నీ నాకేం తేవాలి, దేని వరకు సూచిస్తూ ఉంది అని దేవుడు చెప్తున్న దాన్ని ఆ సూచనను నేను అర్థం చేసుకోకుండా నేను పక్కలో తప్పిపోయాను. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే పౌలు ద్వారా పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రమే కానీ ప్రవక్తలే కానీ అందరూ కూడా ఈ దేవుని నీతిని సాక్ష్యమిస్తున్నారు అని చెప్తున్నాడు. 22వ వచనం 22, 23 మనం ఏం చూసామో అది ఏ విధముగా విశ్వాసంతో ముడిపడి ఉంటుంది. అది ఏ విధంగా విశ్వాసంతో ముడిపడుతూ ఉండడమే కాకుండా ఒక యూదులకు మాత్రమే కాకుండా ఆనాడు ధర్మశాస్త్రము యూదులకు మాత్రమే వర్తిస్తుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆనాడు నీకంటే కొద్దిగా తెలియడానికి ఆనాడు కనుక గమనించామంటే యూదులలో పుట్టని వారు యూదుల దేవుడైన యెహోవాను వెంబడించే వారిలో 2 తరహాలు ఉన్నారు. ఒకరిని ఏమంటారంటే అన్యుల వెళ్ళొచ్చు వాళ్ళు, అంటే అబ్రహాము ద్వారా ఫిజికల్గా శారీరకమైన సంతతి కాదు, కానీ వాళ్ళు 2 మళ్ళా యూదులు అవుతారు. ఎలా అంటే ఒకరు మనం కనుక ఈ యొక్క అపోస్తుల కార్యం చూస్తే తెలుగులో నాకు కరెక్ట్ వర్డ్ గుర్తులేదు, గాడ్ ఫియరింగ్ అంటారు. గాడ్ ఫియరింగ్ గ్రీక్స్ అంటే ఏంటంటే వాళ్ళు ఒకటి ప్రోజిలైట్స్ అంటారు. అంటే ఎవరంటే
ఈ మతంలోకి వచ్చిన వాళ్ళు, అంటే పుట్టుక ద్వారా వాళ్ళు యూదులు కాదు, కానీ వాళ్ళు ధర్మశాస్త్రం అనే కాడిని మేము మోస్తాము అని ఒప్పుకున్నప్పుడు కన్వర్ట్స్ టు జూడాయిజం. ఇంకొకరు ఎవరంటే అన్నీ నమ్ముతాం, మేము దేవుడిని నమ్ముతాము, మీరు చెప్పేదంతా కరెక్టే, కానీ ధర్మశాస్త్రం అనే కాడి వాళ్ళ మీదకి తీసుకోరు. వాళ్ళని గాడ్ ఫియరింగ్ అంటారు. వాళ్ళు కొర్నేలియస్, మీరు కనుక గమనించాను, కొర్నేలి, చాలా మందిని గాడ్ ఫియరింగ్ అంటారు. ఆ గాడ్ అంటే ప్రోసిలైట్స్, యూదులు యూదా మతంలోకి రాకుండా ఆరాధిస్తూ దేవుడిని ఆ యూదులలాగే ఆరాధించే వాళ్ళని గాడ్ ఫియరింగ్ అంటారు, దేవతా భక్తి కలిగిన వారు. అండ్ పుట్టుకతో యూదులు రాకపోయినప్పటికీ ధర్మశాస్త్రం అనే కాడిని వారి మీదకి తీసుకొని అయిన వారిని ప్రోసిలైట్స్ అంటారు అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఈ విశ్వాసం అనేది యూదులకు మాత్రమే సంబంధించినది కాదు, దేవుడి భయభక్తులు కలిగిన కొర్నేలి లాంటి వాడికి అని కాదు, అండ్ ఎవరైతే మారుతారో ఇంకొక దాని నుంచి వచ్చి వాళ్ళకి కాదు, ఇది యూనివర్సల్ గా అందరికీ వర్తిస్తుంది, ఎక్కడైనా ఉంటూ లోకంలో వర్తిస్తుంది అని చెప్తూ 22 అది ఈ దేవుని నీతి ఎలాంటిదంట, అది అన్న చోట మీరు అండర్లైన్ చేసుకున్నప్పుడు దేవుని నీతి గురించి మాట్లాడుతున్నాడు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసము మూలమైనదని. ఈ దేవుని నీతి మనకు ఎలాగ ఆపాదింపబడుతుంది? యేసుక్రీస్తు మూలంగా ఆయన మీద విశ్వాసం ద్వారా మనకు ఆపాదింపబడుతుంది. ఓకే, అది యేసుక్రీస్తునందలి విశ్వాసం. ఇందాక ఏమనుకున్నాం మనము? రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని నీతి ఒక యాక్టివిటీ, ఒక క్రియ, అట్ ద సేమ్ టైం ఒక స్టేటస్. అంటే ఏంటి? ఒప్పుకున్న వాడిని ఆయన దోషి కాదు అని టిక్ కొడతారు బాక్సులో. సో అది దేవుని నుంచి క్రియ, మానవుల నుంచి విశ్వాసము. దానివల్ల మనకు పొందేది ఏంటంటే వచ్చే బహుమతి, దేవుడు నిన్ను బోధలో నిలబెట్టుకుని దోషి కాదు అని టిక్కు కొట్టడం. ఓకే, అది యేసుక్రీస్తునందలి విశ్వాసము మూలమైనదై నమ్ము వారందరికీ, ఎవరైనా కావచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, నువ్వు ఏ కులంలో పుట్టి ఉండొచ్చు, ఏ మతంలో పుట్టి ఉండొచ్చు, నువ్వు మానవుడివైతే నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. సో దేవుని నీతికి విశ్వాసానికి ఏం ముడిపెడుతున్నా అంటే ధర్మశాస్త్రమునకు వేరుగానున్నది, కానీ వేరు కాదు సుమి, ప్రవక్తలు ధర్మశాస్త్రము దాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి అంటూ అది ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసము మూలమైనది. అప్పుడు వీళ్ళ క్వశ్చన్ ఏంటంటే ఆ విశ్వాసం అంటే అబ్రహాం గురించి, అబ్రహాం దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేస్తా అంటే 4వ చాప్టర్లో అబ్రహామును ముందర పెట్టి ఆ విశ్వాసం ఆయనలో ఉన్నదా లేదా, ఆయనకి సున్నతి ఉండిందా లేదా, ఆయనకి ధర్మశాస్త్రం ఉండిందా లేదా, ఆయనకు ఉండింది ఏంటి? విశ్వాసమే కదా అని ఆయన వాదన. ఓకే, నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఎందుకంట అందరికీ ఎందుకు ఇది వర్తిస్తుంది? ఏ భేదమును లేదు. అంటే యూదులు తమను తాము అతిశయపడుతున్న సమయంలో, వారు రక్షణకు మేము ముందు, తీర్పుకు లాస్ట్ అన్న సమయంలో ఈయన రక్షణకు కానీ తీర్పుకు కానీ మీరే ముందు అంటూ ఏ భేదమును లేదు. ఇందాక 3వ అధ్యాయం అంతా చూపించింది 20వ వచనం వరకు ధర్మశాస్త్రం చెప్పుచున్నది మీకే కదా. 19వ వచనం, ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటిని అన్నింటినీ ధర్మశాస్త్రములకు లోనై వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము కదా. దేవుని ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. అందరూ అన్నప్పుడు ఏం చేస్తున్నాడు? 1వ అధ్యాయం 18 నుంచి ఆఖరి వచనం వరకు సృష్టిని పూజించే వాళ్ళందరూ, ఎవరైనా కాని వాళ్ళు అన్యులై ఉండొచ్చు ఎవరైనా. నెక్స్ట్, నేను సృష్టిని పూజించను కానీ నీ హృదయంలో పాపాలు చూసుకో, నువ్వు నీతిమంతులను అందరితో అంటున్నావు కానీ నీ హృదయంలో పాపాలు చూసుకో. వాళ్ళని యూదులు, నాకు సున్నతి ఉన్నది, ధర్మశాస్త్రం ఉన్నది, కానీ నీకు సున్నతి ఉన్నది కానీ ధర్మశాస్త్రం ఉన్నది కానీ దానికి తగిన క్రియలు లేనప్పుడు దేవుడు నిన్ను అదే విధముగా చూస్తాడు. ఏ భేదములు లేవు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవచ్చున్నారు. మహిమ అంటే ఏంటి? మహిమ అంటే ఏంటి? దేవుడు ఆదాముని, ఇప్పుడు మీరు కొన్నిట్లో కనుక చూశారనుకోండి, ఆ యొక్క ఫ్లోరసెంట్ లైట్స్ లాగా ఆ రోజు ఆదాము అవ్వను, ఇప్పుడు మనం ఫ్లోరసెంట్ లైట్స్ అంటాం చూడండి, చీకట్లో ఫాస్ఫరస్ లాగా వెలిగేవాడిని. అలాగన వీరు వారిలో ఇన్నోసెన్స్ ఉండేది, వారిలో బట్టలు లేకపోయినప్పటికీ వారికి ఏ యొక్క సిగ్గు తెలియలేదు అంటున్నాడు. అంటే వారిని ఎలాగ సృష్టించాడు? పాలుకు ముందర, పడిపోవుటకు ముందర వాడిని ఎలాగ చూపిస్తాడు? దేవదూతలకు ఒక స్టెప్ తక్కువ, దేవదూతలకు ఒక స్టెప్ తక్కువ. అంటే ఆయన నా రూపులో
మన రూపులో పోలికలో వారిని సృష్టించుదము. అర్థమైంది కదా? అంటే దేవునిలో ఏదైతే గుణగణాలు ఉన్నాయో, ఏదైతే ఈరోజు మనం దాన్ని ఊహించుకోవడానికి ఇప్పుడు దేవుడిని చూపించినప్పుడు చుట్టూ ఒక హ్యాలో చూపిస్తాం. అలాగనే ఆ రోజు ఏంజల్ని చూపించినప్పుడు లైట్, అంటే మన ఊహకు చెప్తున్నాం, అవన్నీ నిజమని కాదు నా ఉద్దేశం. ఏంజల్ని చూపించినప్పుడు చుట్టూ డార్క్నెస్ ఉంటుంది, అక్కడ లైట్ ఫ్లోరసెంట్గా చూపించి వింగ్స్ ఉన్నట్టుగా చూపిస్తాం. అలాగే మానవుడిని నువ్వు చాలా మహిమకరంగా చూపించాలంటే ట్రాన్స్ఫర్మేషన్, ఆ యొక్క రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన ఎలా కనపడతాడు? ఆ యొక్క అతని బట్టలంతా తెల్లవి ఇంకా లేవు, ఆ మహిమకు వాడు చూడలేకపోయారు కానీ. సో మహిమ అనేది ఏం చెప్తున్నాడంటే దేవుని తనలో ఏదైతే ఉన్నదో గుణగుణాలతో పాటి, ఒకవేళ మనం చూడండి ఇప్పుడు సౌండ్స్లో లైట్స్లో ఇన్ఫ్రా అంటారు, అంటే కొన్ని మన కంటికి కనపడవు, కొన్ని పెట్టినప్పుడు కనపడతాయి. అట్నే సౌండ్స్లో ఈరోజు మనకు కొన్ని జంతువులకు కానీ మనకు వినపడవు, కానీ వాటికి వినపడతాయి. అర్థమైంది కదా? అలాగా ఈరోజు మనము గుణగణాలు మాత్రమే కాకుండా, గుణగణాలే మనకు కనపడవు కానీ అది ప్రవర్తన ద్వారా బయటపడతాయి. అలాగే దేవుడు మన రూపులో మన పోలికలో సృష్టిద్దాము అన్నప్పుడు దేవుని అంశ, ఈరోజు దాన్ని మనం ఎంత లోపలికి వెళ్ళినా కూడా ఎక్కడో చోట ఆగిపోవాలి, పూర్తి మనకు అర్థం కాదు. కానీ యేసు ప్రభువుని చూసినప్పుడు, అందుకని కొలస్సీయులకు రాసిన పత్రిక 1:15 ఏమంటాడు? కొలస్సీయులకు రాసిన పత్రికలో ఆయనే అదృశ్య దేవుని స్వరూపి, అదృశ్య దేవుని యొక్క రూపి. అంటే ఈ మహిమ గురించి ఏం మాట్లాడుతున్నాడంటే మనకు అర్థం కావడానికి, విపులంగా చెప్పుకున్నా కూడా మళ్ళీ మనం విపులంగా చెప్పుకునే ప్రక్రియలో తప్పుగా అర్థం చేసుకుంటాం కూడా ఒక్కొక్కసారి. అంటే when we are trying to clarify, sometimes we misinterpret or misunderstand. సింపుల్గా దేవుని యొక్క కుమారుడు అంటాడు, కొన్ని చోట్ల మన కుమారుడు అంటాడు, మన ఆదామును మొట్టమొదట ఆయన కుమారుడు అంటాడు. కాబట్టి దేవునిలో ఏదైతే ఉన్నదో అవి ఉన్నాయి, అవి పాపంలో పడిపోయినాయి, కానీ తిరిగి అది రావడమే మహిమ. అంటే దేవుడు మనకు పర్పస్ కొరకు సృష్టించాడు అనుకుందాం, లేకపోతే ఒక లాగా ఉండాలి అని సృష్టించాడు, నా మంచి పడిపోయాం, తిరిగి దాన్ని పొందుకోవడమే దేవుని మహిమ తెచ్చుకోవడం. ఇది ఎట్లా తెలుస్తుంది మనకు? ఒక్కసారి 8వ అధ్యాయము 29-30 వచనాలు చదువుతాను చూడండి. 8వ అధ్యాయము 29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడైనట్లును దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకును, దేవుని కుమారునితో స్వారూప్యం కలిగి ఉండుట మహిమ, మళ్ళా తిరిగి మహిమ, స్వారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమ పరచెను. అలాగే 3వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. 3:21. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపముగా గలదానిగా మార్చు. మహిమగల శరీరమునకు సమరూపముగా గలదానిగా మార్చును. అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది? మీరు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21 కన్నా ముందర జరిగితే, నేను ఇంకా సంపూర్ణయ్యానని నేను అనుకోవడం లేదు, కానీ ఇప్పటి వరకు ఎంతైతే సంపూర్ణత ఉందో దాన్ని బట్టి నడుచుకుంటున్నాను. అంటే నీవు మహిమపరచబడేది ఎప్పుడు? చనిపోయేటప్పుడు కూడా నువ్వు మహిమపరచబడవు. ఆయన మనకు తక్కువ ఏదైతే అయిందో దాన్ని వీసి ఆయన తీసుకోవాల్సిందే, కానీ మనం మహిమపరచబడేది తిరిగి మనకు మహిమ శరీరాలు, ఆయన ఆయన మరలా తిరిగి 2వ రాకడలో మన పునరుద్ధాన శరీరాలతోనే మహిమపరచబడతాం. ఏ ఆదాము అవ్వనైతే ఆయన అతి పరిశుద్ధంగా సృష్టించి వారి పాపంలో పడిపోయారో, తిరిగి మనం యేసుక్రీస్తును అంగీకరించిన తరువాత కూడా పరిశుద్ధాత్మ సహాయంతో మనం చాలా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఫెయిల్ అయిపోయే 30 మార్కులతో 35 మార్కులతో ఉండకుండా అనుదినము మనం 40, 45, 55, 65, 70 అలా మనం పెరుగుతూ పోవాలని కోరుకుంటాం. కానీ ఏనాడు కూడా ఇక్కడ చనిపోయే లోపల మనకు 100 మార్కులు అనేటువంటి మహిమ మనకు రాదు కదా అని చెప్పి మనం 35లోనే ఉండకూడదు అని చెప్తున్నాడు. ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, ఎదుటి వాళ్ళు 350 రన్లు కొట్టారు, చాలా పెద్ద సంఖ్య, అది మనం కొట్టలేము. ఏ మ్యాచ్ మనకు ఉత్కంఠభరితంగా ఉంటుంది? ఏదైతే 349 వరకు ఆఖరి క్షణం వరకు పోరాడి ఓడిపోయేది ఉత్కంఠభరితంగా ఉంటుందా? మనం కొట్టలేము అని చెప్పి 135 రన్లకు అవుట్ అయిపోయేది ఉత్కంఠభరితంగా ఉంటుందా?
అలాగే ఎక్కడైనా మీరు తీసుకోండి పోరాటం, అందుకని అంటారు చూడండి, ద హ్యాపీనెస్ ఇస్ ఇన్ ద జర్నీ నాట్ ఇన్ ద డెస్టినేషన్ అన్నట్టుగానే మన ఆలోచన విధానము, ఒకనాడు మనం పడిపోయి మనము 100 మార్కులు 99 మార్కులు ఉన్నవాళ్ళం, 0కి వచ్చిన వాళ్ళని మనల్ని దేవుని ద్వారా ముందర ఇవ్వబోయేటువంటి 100 మార్కుల్ని ఈ రోజే నీకు ఇచ్చినట్టుగా టిక్కు కొడుతున్నాడు. అంత మాత్రం నీకు నాకు వచ్చినట్టు కాదు. అంత మాత్రం మనం 100 మార్కులకి ఈ లోకంలో చేరుకుంటామని కాదు. ఈ రెంటి మధ్యన ఉడిసలాడుతూ మన పాపపు ఆదామును గుర్తు చేసుకుంటూ పరిశుద్ధమైన యేసుని తలుచుకుంటూ ముందుకు వెళ్తూ, అందుకని ఏమంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చక్కటి మాట చూడండి. ఫిలిప్పీయులకు రాసిన మన పౌరస్థితి 3:20 మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపంగా గలదానిగా మార్చును. కాబట్టి ఏ మహిమనైతే మనము మన పాపపు దీని వల్ల కోల్పోయామో, యేసుక్రీస్తుని రక్షకునిగా, పరిశుద్ధుడైన యేసుని రక్షకునిగా నమ్ముకున్న తరువాత ఆ పరిశుద్ధాత్మ సహాయంతో మనం పరిశుద్ధత వైపు ప్రయాణిస్తూ ఉంటాము. ఆ ప్రయాణించే దాంట్లో కింద పడుతుంటాం, మీద పడుతుంటాము. కానీ ఇంకా మనం ఏదలేమో ముందరకు వెళ్ళలేమో అని అక్కడే బురదలో ఉండకూడదు. సరిగదా, పరిశుద్ధమైన యేసును చూస్తూ అలాగున కావాలని ముందుకు వెళ్ళేదే క్రైస్తవ ప్రయాణం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే. కృప అంటే ఏంటి? మనం చాలా మాట్లాడుతుంటాం కృప అంటే. కృప అని ఏంటి కృప? దయాజాలికి కృపకు మధ్యన వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు ఆలోచించారా? ఆయన కనికరము కలిగిన హృదయం. యేసు ప్రభు అక్కడ రోగులతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన హృదయము వెలవెలలాడిపోయేది. ఒక తల్లికి తన బిడ్డ కష్టంలో ఉంటే పేగు ఎట్లయితే అలల్లాడుతుందో అలాగ వాళ్ళని చూసి అలల్లాడేది. అదేంటది? దయాజాలి కనికరం. కృప అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి బట్టలు అంటే చాలా దయనీయమైన స్థితిలో, తిండి లేకుండా బట్ట లేకుండా ఆ యొక్క సిగ్నల్స్ దగ్గర పడిపోయినా అనుకోండి, వాడిని చూసి మనము అరే నేను వాడిని మానవుడినే కదా, దేవుడు నాకు దయచేశాడు, వాడికి లేదే, వాడికి ఏదో కొంత చేస్తామని బాధపడేది దయా జాలి. అంటే నీలో వాడు నీవు సమానమే కదా అని, వాడి ఇంత దయనీయమైన స్థితిలో ఉన్నాడే, వాడికి ఏదైనా చెయ్యాలనుకునేది దయ. కృప అంటే ఏంటంటే, అదే స్థితిలో నిన్నెంతో హింసించిన శత్రువు అక్కడ పడి ఉన్నాడు అనుకున్నాం. ఒకనాడు నేను ముప్పు తిప్పలు పెట్టిన శత్రువు అక్కడ పడి ఉన్నాడు అనుకున్నాం. అదే స్థితిలో వాడికి నువ్వు ఏమీ చేయవలసిన అవసరం లేదు. అర్థమైందా? ఇందాక దయాజాలి విషయంలో నీవు వాడితో ఐడెంటిఫై చేసుకొని ఇది వాడికి చేయాలా అని ఆలోచన కలుగుతున్నది మానవతా దృక్పథంతో. కానీ అక్కడ శత్రువు ఉన్నప్పుడు నీలో కలిగేది ఏంటంటే, అందుకనే ఆ చావు, ఆ కుక్క చావు నా పగవాడికి కూడా వద్దురా అంటాం. అంటే ఏంటంటే, దయాజాలి అప్పుడు మనము వాడితో పోల్చుకొని వాడి ప్రదేశంలో పెట్టుకుంటాం. కృప ఏంటంటే, ఎవడైతే నిన్ను హింసించి నీ భార్య బిడ్డను బ్రేక్ చేసావు అంటే చాలా దారుణమైన పాపం చేసిన వాడు ఆ స్థితిలో ఉన్నప్పుడు వాడిని ప్రేమించడం, వాడిని క్షమించడం అనేది కృప. అది మనం చేయలేం. అర్థమవుతుందా? దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన కృప దయా జాలి కనికరము యేసుక్రీస్తు మానవ రూపంలో ఇక్కడ ఉన్నప్పుడు తప్పిపోయిన గొర్రెలను చూసి కలిగింది మానవునిగా దేవుని ప్రేమతో. దేవుని కృప ఎలాంటిదంటే, నీవు దానికి పాత్రుడవు కాకపోయినప్పటికీ, పాత్రుడు కాకపోవడమే కాకుండా నువ్వు శిక్షార్హుడైన వాడికి ఆయన దయాజాలి చూపించు. అర్థమవుతుంది? మనం అలాగను చేసేది కృప. సో ఆ దేవుని కృప గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా, ఏ కాస్ట్ లేదు. దానికి మూల్యం ఎవరు చెల్లించాడు? ముందర మాట్లాడిన మాట విమోచనం అనే మాట మాట్లాడతాడు. విమోచనం అంటే ఏంటి అంటే, ఇక్కడ రెండు చేస్తున్నాడు ఆయన. నెక్స్ట్ ఈ వచనంలో విమోచనం అనేది వాడతాడు. నెక్స్ట్ ఏమో ఆ యొక్క క్రీస్తు యేసు రక్తం అందరి విశ్వాసం ద్వారా కరుణాధారంగా వాడతాడు. రెండు ఏంటంటే, రెండు
ఫస్ట్ విమోచనం అనేది మార్కెట్ టెర్మినాలజీ, స్లేవ్ మార్కెట్ టెర్మినాలజీ. ఆనాడు బానిసల్ని అక్కడ బయట నిలబెట్టేవాళ్ళు. బానిసల్ని విడిపించాలంటే నీవు డబ్బులు ఇచ్చి వాడిని విడిపించాలి. అంటే నీవు ఇంకొకరికి వేల మూల్యము చెల్లించి వాడిని నీ వాడుగా చేసుకోవడం. ఓకే, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా కాస్ట్. ఇప్పుడు ఒక స్లేవ్, ఒక బానిస ఉన్నాడు, వాడిని కొనాలంటే 50 కోట్ల రూపాయలు అవుతాయి. నీకు చాలా కాస్ట్ పడుతుంది. 50 కోట్ల రూపాయలు ఇచ్చి వాడిని కొన్నావు. కొన్న తర్వాత ఇదివరకు నువ్వు ఫ్రీ పో అన్నావు అనుకో, వాడికి సంబంధించినంత వరకు అది ఫ్రీ, వాడి జోబుల నుంచి పైసా ఇవ్వాల. కానీ నీకు సంబంధించినంత వరకు నీకు 50 లక్షలు 50 కోట్లు అయింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఏం చేస్తున్నా అంటే ఆయన ఎంతో వెలగల మూల్యమును చెల్లించి బానిసత్వంలో ఉన్న, పాపపు బానిసత్వంలో ఉన్న నిన్ను ఆ యొక్క మార్కెట్లో పెట్టినప్పుడు కొని ఇక నువ్వు ఫ్రీ పో అన్నది. అందుకనే కదా ఆయన కృప గురించి చెప్పేటప్పుడు ఏం చేస్తాడు, ఒక 2 సేవకులు ఉన్నారు. ఒక సేవకుడు 1 కోటి రూపాయలు ఇవ్వాలా, ఉపమానాల్లో చెప్తాడు. వాడు వచ్చి నా 1 కోటి రూపాయలు దా అంటాడు యజమాని. నేను కట్టలేనయా అని కాళ్ళు పట్టుకుంటాడు, వదిలేస్తాడు. వాడేం చేస్తాడు, ఇంకొకడు 10,000 రూపాయలు వాడికి ఇవ్వాలా. వీడు పోయి వాడిని పట్టుకొని నా 10,000 ఇస్తావా చస్తావా అని మళ్ళీ దీంట్లో వేస్తాడు. సో ఆ టెర్మినాలజీ ఏంటంటే వీడు ఈ 50 కోట్లు ఇవ్వాల్సిన వాడు ముందర పాపి, వాడు ఏమీ చెల్లించుకోలేడు. వాడి శ్రాయశక్తిలో వాడి జీవితం అంతా ఊడిగం చేసినా చెల్లించుకోలేడు. ఆ మూల్యం ఇతను చెల్లించి ఫ్రీగా వదిలేశాడు. వాడు అది ఎలాగో చూపించాలి ఇంకోరి ద్వారా అనేది చూపిస్తాడు. అర్థమవుతుంది. పూర్వము క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఈ మాట అప్పుడు ఒక నిమిషం ఆగుదాం. నీతిమంతులుగా తీర్చబడ్డాము అన్నప్పుడు ఆయన మనల్ని నువ్వు దోషి కాదు అంటున్నాడు. అంత మాత్రాన మనం దోషులు కాకుండా కాదు. అంటే ఒకసారి అంత జకరియా గారు చక్కటి ఉపమానం ఉంటుంది. జకరియా గ్రంథము 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు చదువుతాను. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరచను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలెనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి అతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవు ఇచ్చెను. అతని తల మీద తెల్లని బాగా పెట్టించుడు అని చెప్పాను. నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని బాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించి యెహోవా దూత దగ్గర నిలిచుండెను. తీసుకొచ్చాడు. సాతాను ఏమంటున్నాడు, వీడు పాపి కదా, వీడిని ఎట్లా అంటావు అంటున్నాడు. ఏమంటున్నాడు, వాడి దోషాన్ని నేను పరిహరిస్తున్నాను అంటున్నాడు. వాడికి కొత్త బట్టలు వేస్తున్నాడు. అందుకని మీరు ఆ యొక్క యేసు ప్రభు ఉపమానంలో కనుక గమనించినట్లయితే ఒక యూదుల గురించి తప్పుగా అంటే ఖండిస్తూ మాట్లాడేటప్పుడు ఆయన తన కుమారుని వివాహమునకు అందరినీ పిలిచినప్పుడు వాళ్ళందరినీ ఇదిగోనయ్యా డిన్నర్ రెడీ అయిపోయింది, మ్యారేజ్ డిన్నర్ రాండి అంటాడు. అందరు కూడా ఒక తల ఒక పని చెప్తారు. నాకు అక్కడ పని ఉంది, నేను బొప్పలు అమ్మాలా, నేను ఎదురు లేగాల, ఏదేదో చెప్తాడు. అప్పుడు ఏమంటాడు, వాళ్ళందరినీ బయటికి పంపించేస్తాడు. పంపించేసి మార్కెట్ ప్లేస్లోకి ఎవరెవరైతే ఉన్నారో లాక్కరండి అంటాడు. వస్తారు అందరూ వచ్చిన తర్వాత కృపతనే కదా అందరినీ చెప్పించాడు. అంటే ఎక్కడో దయనీయమైన స్థితిలో ఉన్న వాళ్ళని లోపలికి తెచ్చాడు. తెచ్చినప్పుడు ఒకరిని పట్టుకుంటాడు. పట్టుకొని నువ్వు ఎట్లొచ్చావు లోపలికి, వెడ్డింగ్ డ్రెస్ వేసుకోలేదే నువ్వు అని అడుగుతాడు. ఆ యొక్క పెళ్లి బట్టలు ఏదైతే వాళ్ళకి యూనిఫామ్ ఇచ్చారో వేసుకోలేదే అని అడుగుతాడు. అంటే ఏంటి అక్కడ మిగతా వాళ్ళందరూ అదే, అందరూ కూడా అట్లా రోడ్డు మీద నుంచి ఆ జడలతో ఒక రకంగా అసహ్యం ఉండేవాళ్ళు పిలిచాడు. కానీ వాళ్ళ మీద వస్త్రం కప్పాడు. వీడి దగ్గర వస్త్రం లేదు, చూడడానికి వాళ్ళలాగే ఉన్నాడు. కానీ ఆ వస్త్రం లేక పెట్టుకుని ఎలా వచ్చావు లోపలికి అంటాడు. అలాగనే మనల్ని ఆయన కొన్నప్పుడు ఆ యొక్క నీతి వస్త్రాన్ని మన మీద కప్పుతాడు. ఎట్లయితే జకర్యాలో యెహోషువ
ప్రధాన యాజకుడైన యెహోషువ దేనికి ప్రతినిధి? ఇజ్రాయేల్ జనాంగానికి ప్రధాన యాజకుడు ప్రతినిధి. ఎప్పుడైతే ఇజ్రాయేల్ జనాంగం చెరలోకి వెళ్ళి వస్తుందో అక్కడ మనం మాట్లాడుకున్నాం, అక్కడ వారందరూ నా నామము దూషింపబడుతున్నది మీ వలనే కదా అంటాడు. కాబట్టి అందరూ కూడా వీళ్ళు పాపులుగా చూస్తే ఇది చేస్తున్న సమయంలో ప్రధాన యాజకుడు ప్రతినిధి ఇజ్రాయేల్ జనాంగం. సాతాను ఏమంటున్నాడంటే వీళ్ళేం ప్రజలు అని ప్రజలు ఇదిగో ఎట్టున్నాడో చూడు అంటున్నప్పుడు ఎంత మాట అంటావు? నేను వాటిని క్షమించానని పిలిచి వాడి మీద అవాస్త్రం కప్పినట్టుగా యెహోషువ చేస్తాం. కాబట్టి ఈ విమోచనం ద్వారా మనకు జరిగేది ఏంటంటే మనము ఆయన దృష్టిలో ఆ నీతి వస్త్రము మన మీద కప్పినప్పుడు దీన్ని ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అంటాం. అంటే మన నీతి కాదది, యేసు నీతి మన మీద కప్పుతున్నాడు. ఆయన కటకములో చూసినప్పుడు ఆయన దీనిలో యేసు ఆ నీతి వస్త్రం ద్వారా కనపడతాడు. అవమానం అర్థమైంది కదా మ్యారేజ్ దీంట్లో. సో అది చెప్తున్నాడు. ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు ఫస్ట్లో ఏం చెప్పాడు? ఏ విధంగా పాపులని నీతిమంతులుగా ఆయన తీర్చి టిక్కు పెడుతున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు ఆ పాపులను నువ్వు నీతిమంతులుగా ఎలా టిక్కు పెడతావు అన్నప్పుడు మాట్లాడుతున్నాడు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని, మరలా చూడు, తన నీతిని తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడు అను యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చువాడున యుండుటకు ఆయన అలాగూ చేశాడు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎవరైనా ఆయన్ని ఎందుకు నువ్వు ఇలా చేసావు అంటే ఆయన ఇన్ని రోజులు ఒక పక్కన ప్రేమ ఏ విధంగా చూపించాడు? ఇందాక చూసిన వచనంలో ప్రేమ చూపించాడు. నెక్స్ట్ వచనంలో ఏం చూపిస్తున్నాడంటే ఇన్నాళ్ళు ఏ శిక్షలు అయితే పడవలసి ఉన్నదో ఆ శిక్షలని ఆ బలియాగం ద్వారా టెంపరీగా పోస్ట్పోన్ చేస్తా ఉన్నాడు. లెవీకాండము 16వ అధ్యాయంలో కనుక చూస్తే మరి సమయం లెవీకాండము 16వ అధ్యాయంలో కనుక చూస్తే మహాదినము అనేది ఉంటుంది. ఆ దినం నన్ను ఏం చేస్తారో ఒకసారి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఒకసారి చదవండి. పూర్వము చేయబడిన పాపములను. ఏంటి పూర్వము చేయబడిన పాపములు అంటే? మన రక్షణ ముందర చేసిన పాపాలా? కాదు. ఏమంటున్నాడంటే క్రీస్తు రాకముందర ఏదేదైతే ప్రపంచం మీద ఆయన నేరారోపణ చేస్తున్నాడో, ఏ దోషాలు అయితే నిలబడి ఉన్నాయో వాటన్నింటినీ ఉపేక్షించున్నాడు. అంటే ఎద్దు రక్తాన్ని చూసి, ఒక గొర్రె రక్తాన్ని చూసి ఆయన ఓర్చుకొని టెంపరీగా పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాడు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన ఇప్పుడు తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి, ఇందాక క్రీస్తు యేసు నందలి విమోచనము, ఇప్పుడు క్రీస్తు యేసు నందలి రక్తమునందలి విశ్వాసము ద్వారా. రక్తం ఎక్కడొస్తుంది? రక్త ప్రోక్షణ అంతా యూదులకు సంబంధించినది. స్లేవ్ మార్కెట్ గ్రీక్స్కి తెలిసింది. అంటే అన్యులకు అర్థమయ్యేటువంటి టెర్మినాలజీలో, అన్యులకు అర్థమయ్యేటువంటి పదజాలంతో ఆయన విమోచనము ఇది వాడుతున్నాడు. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? విమోచనము అంటే ఈరోజు మనకి ఏదైనా చెప్పాలంటే ఒక సినిమాను ఉదాహరణగా చేసుకుని చెప్పగానే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మన ఈ తరములో ఈ లోకంలో మనం అంటున్నాం. అలాగే ఆ రోజు ఆయన మాట్లాడుతున్నప్పుడు విమోచనము ద్వారా అన్నప్పుడు అన్యులకందరికీ ఆ రోజు స్లేవ్ మార్కెట్ అంటే ఏంటో తెలుసు, ఆ యొక్క బానిసల సంత అంటే ఏంటో తెలుసు, ఆ బానిసల సంతలో వచ్చి విడిపించడం అంటే ఏంటో తెలుసు. దానికి ఏ విధంగా ఒకరు మూల్యం చెల్లించాలా, కానీ ఆ మూల్యం మన మీద పడకుండా మనం ఏ విధంగా ఫ్రీ అయ్యాము అని చెప్తున్నాడు. ఇప్పుడు యూదుల టెర్మినాలజీలో, జ్యూస్ టెర్మినాలజీలో వాళ్ళకి తెలిసిందంటే రక్త ప్రోక్షణ. మోషే, మీరు నిర్గమకాండ నుంచి మీరు వినుంటారు. నిర్గమకాండ నుంచి ఏంటి? ఆయన ఆల్టార్ మీద ఆ యొక్క దీని మీద ఇట్లా అంటము, ఆ కొమ్ముల మీద ఇట్లా రాయడము, రక్త ప్రోక్షణ. కాబట్టి ఆ రక్త ప్రోక్షణ ఎలా జరుగుతుంది? రోజు బలులు ఉంటాయి, పాప పరిహార బలులు ఉంటాయి, గిల్ట్ ఆఫరింగ్స్ ఉంటాయి, సమాధాన బలులు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. కానీ అన్నిటికన్నా పెద్ద బలి ఏంటంటే ఈ చిన్న చిన్న బలులంతా చేసుకోబోయి ఆఖరికి సంవత్సరానికి ఒకసారి ఒక గొప్ప బలి ఇచ్చేవాడు. అది ఒక దానికి సూచన. ఆ రోజు ఏం చేస్తున్నాడో చూద్దాం ఒకసారి. 20 లెవీకాండము 16. లెవీకాండము 16.
లేవికాండము 16. స్లోగా చదువుతాను, సెల్ఫ్ అండర్స్టాండింగ్. అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లనెను. లేవికాండము 16వ అధ్యాయము 105వ పేజీ. సారీ, నాకు పెద్ద బైబిల్. అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధిని సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లనెను. నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును గనుక కరుణా పీఠం. ఇక్కడ కరుణ మనకేం పడుతున్నాడు? కరుణా దారముగా. అంటే కరుణాపీఠం అంటే ఏంటి? ఆ యొక్క లోపల మనం చూసాం చూడండి, మందస్సం. ఓకే, నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుతును గనక నీ సహోదరుడైన అహరోను చావకుండానట్లు అతడు మందస్సము మీద కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదనే అతనికి చెప్పుము అని సంవత్సరానికి ఒకసారి. అతడు పాప పరిహారార్థ బలిగా 1 కోడె దూడను దహన బలిగా 1 పొట్టేలును తీసుకుని వీటిని పరిశుద్ధ స్థలంలోనికి రావలెను. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానవునకు సన్నపు నార లాగులు తొడుగుకొని సన్ననార దట్టి కట్టుకొని సన్న నార బాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠిత వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహమును కడుగుకొని వాటిని వేసుకునేవలెను. మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజమునందు నుండి పాప పరిహారార్థ బలిగా, ఇక్కడి నుంచి వినండి, 2 మేక పిల్లలను దహన బలిగా 1 పొట్టేలును తీసుకొని రావలెను. 2 మేక పిల్లలు. ఒకదాన్ని అజాలేల్ అంటారు. అజాసేల్. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా 1 కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేసి, అంటే ప్రధాన యాజకుడు ఆ యొక్క దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి ఫస్ట్ ప్రధాన యాజకుడుగా వ్యక్తిగతంగా తనని తాను బలి అర్పించుకున్న తర్వాత తన కొరకు ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునందు యెహోవా సన్నిధిన వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరట 1 చీటీని, విడిచిపెట్టే మేక పేరట 1 చీటీని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలను. ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. అంటే ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటగా యెహోవా సన్నిధిన దానిని ప్రాణముతోనే ఉంచవలను. అప్పుడు అహరోను పాప బలి ఆ 2 మేకలు ఏం చేస్తున్నాడు చూద్దాం. అప్పుడు అతడు ఆ కోడె రక్తంలో కొంచెం తీసుకుని తూర్పు ప్రక్కన కరుణాపీఠము మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన అంటే ప్రభువును అక్కడ కరుణాదానంగా అని చూపుతున్నప్పుడు ఏం చేస్తున్నా అంటే, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఈ కరుణాపీఠం ముందర ఏం చేస్తాడో అది ప్రభువు చేశాడు అని చెప్తున్నాడు. కరుణాపీఠం ఎదుట తన వ్రేలితో 1 రక్తమును కొంచెం 7 మార్లు ప్రోక్షి. అప్పుడు అతడు ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలి మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దీని రక్తముతోనూ చేసి కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దానిని ప్రోక్షింపవలెను. అంటే ప్రజల పాపములంతా కూడా ఆ మేక మీద పెట్టి ఆ మేకను చంపినప్పుడు, ఇదిగో నీ పాపాల కొరకు ఇది చనిపోతుంది, నీవు చనిపోవాలా, కానీ మేక చనిపోయింది. అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి, అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్ష గుడారము వారి మధ్య ఉండటం వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమవుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అంటే ఈవెన్ వీళ్ళ పాపాల వలన ఏదైతే హోలీ ఆఫ్ ద హోలీస్ ఉన్నదో అన్నిటికీ పాపం అంటుకునండి, అన్నిటినీ ఆయన ప్రోక్షిస్తున్నాడు. ఓకే, పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోయినప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ఇశ్రాయేలు సమస్త సమాజం నిమిత్తమును పశ్చాత్తాపం చేసి బయటికి వచ్చే వరకు ఏ మనుష్యుడును ప్రత్యక్ష గుడారంలో ఉండరాదు. మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠమునకు పోయి దానికి ప్రాయశ్చిత్తం. అతడు ఆ కోడె రక్తంతో, అంటే 2 కలుపుతున్నాడు, తనది ఇది అన్ని మాట్లాడుతున్నాడు, 7 మార్లు తన వేలితో. తరువాత 20వ వచనం చూడండి. అతడు పరిశుద్ధ స్థలమునకు ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకకు దగ్గరకు తీసుకొని రావలెను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల
ఇస్రాయేలీయుల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దాన్ని పంపవలను. ఆ మేక వారి దోషములన్నిటిని ఎడారి దేశమునకు భరించి పోవును. ఏం జరుగుతుంది జాగ్రత్తగా ఆలోచించండి. నీ పాపాలు గొర్రె మీద పెట్టాడు, ఆ గొర్రె మీద పెట్టి అది చనిపోయింది, నీవు క్షమించబడ్డావని చెప్తున్నాడు. ఆ క్షమించబడిన వాటిని ఈ సజీవుడైన గొర్రెతో సమానం. అర్థమైంది? సజీవమైన మేక ఏదైతే ఎడారిలోకి పంపించేశాడో అది నువ్వు, కానీ దాని మీద ఏం పంపాడు? ఆ పాపాలు ఎక్కడికి పోయినాయి? ఆ పాపాలన్నీ పరిహరించాడు, కానీ ఆ పాపాలన్నీ మళ్ళా సాదృశ్యం ఒక మేక మీద పెట్టి బయటికి పంపించాడు. అంటే ఈ బలియాగమంతా ఇంత గొప్పగా ఎంత చేసినా కూడా, ఎంత గొప్పగా దాన్ని చూపిస్తున్నా కూడా అది టెంపరీనే, అది ఎక్కడికి పోలేదు. ఆ పాపాలు అక్కడనే నీకు సంబంధించినంత వరకు నీ మీద లేవు, నీ కొరకు చచ్చిపోయింది. కానీ అది నీ మీద ఉన్నాయి ఇంకా, అంటే ఎక్కడికి పోలేదు. దేవుడు దాన్ని ప్రస్తుతానికి తాత్కాలికంగా క్షమించి ఉన్నాడు అని చెప్పడానికి ఇంకొక మేక మీద పెట్టి దాన్ని అంతా పంపిస్తాడు. సో ఈ రోజు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఇక్కడ వెనక్కి వచ్చామంటే రోమేయులకు రాసిన పత్రిక, అర్థమైందమ్మా? సో ఏం జరుగుతుందంటే, రెండు మేకలను చూపించి, అంటే ఇప్పుడు చూడండి, ఒకే మేక ద్వారా ఇప్పుడు ప్రభు అనుకోండి ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు చనిపోయాడు. 4వ అధ్యాయం 25వ వచనం ఆఖరి వచనంలో ఏమంటాడు? ఒకసారి చదువుతాను, మీకే అర్థమైపోతుంది. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే. అంటే ఒకే వ్యక్తిలో నీ పాపాల కొరకు చనిపోయాడు, నువ్వు బ్రతికావు, లేచావు అన్నట్టుగా ఆయన లేచాడు కనుక నువ్వు బ్రతికావు అన్నట్టుగా. సో పాత నిబంధనలు ఎట్లా చూపిస్తున్నాడు? డబుల్ యాక్షన్, రెండు మేకలను తీసుకుంటున్నాడు. ఇక్కడ ఒకే వ్యక్తి నీ పాపాలు పరిహరింపబడ్డాయని ఆ భూమిలో పాతి పెట్టబడ్డాడు. మూడవ దినం మనం ప్రత్యక్షమైనప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయని నీకు రుజువు ఇచ్చాడు. అర్థమవుతుందా? సో పాత నిబంధనలో రెండు మేకలను తీసుకున్నాడు. ఒక మేక మీద పాపాలన్నీ పెట్టి నీ బదులు చచ్చింది అన్నాడు. నువ్వు బ్రతికావు అన్నదానికి సాదృశ్యంగా ఇంకో మేకను చూపిస్తున్నాడు. ఆ మేక మీద పాపాలు పెట్టి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఎడారిలోకి పోయినాయి. ఎంతకాలం పోయినా పాపాలు ఎక్కడికి పోలా, దాన్ని కూర్చోలేవు. ఇప్పుడు ఎట్లయితే మనం ప్లాస్టిక్ని ఎన్ని ఏళ్ళు ఎక్కడ పారేసినా కూడా మనకు సంబంధించినందుకు మన ఇంట్లో కనపడకుండా బయట పారేస్తే ప్లాస్టిక్ కవర్ పోయినట్టే. కానీ శాస్త్రవేత్తలంతా ఏం చెప్తున్నారు? ఎక్కడికి పోవట్లేదు. మనము సృష్టించాం దాన్ని. ప్లాస్టిక్ అనేది లేదు, మనం సృష్టించి ఇప్పుడు నేచర్ కాని దాంతో కలుపుతున్నాం. అది బయోడిగ్రేడబుల్ కాదు అంటున్నారు. అంటే ఎక్కడికి పోవట్లేదు, మన కంటి నుంచి బయటకు వెళ్ళి మన నీడ పాటు తాగుతాం, కారులో నుంచి బయట పడేస్తాం. ఎక్కడ పోయినా మనకు అనవసరం. మన కారు నీట్గా ఉంది కానీ అది ఎక్కడో ఉంది. దాన్ని ఇంకోటి తీసుకెళ్తాడు, కూర్చోడానికి ప్రయత్నిస్తాడు, కాల్చడానికి ప్రయత్నిస్తాడు, సముద్రంలో వేస్తాడు. ఏం చేసినా కూడా అది ఎక్కడో. అర్థమవుతుందా? అలాగనే ఈ పాపం అనేది నీకు నాకు అర్థం కావడానికి, నీ పాపాలు క్షమించబడ్డాయని చూపడానికి నీ బదులు మేక చచ్చింది. ప్రైజ్ ద లార్డ్. నువ్వు బ్రతికావు, ఇదిగో ఇంకో మేక సాదృశ్యం. కానీ పాపాలు ఎక్కడికి పోయే? దాని గురించి ఇంకేం మాట్లాడగలుగుతానికి పంపించేసి వాటికన్నిటికీ ప్రోక్షణగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే ఆ రోజు కరుణాపీఠం దగ్గర జరిగిందో అది ఈరోజు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో వద్దాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకుని, రెండు మధ్య కంపారిజన్. ఈ యొక్క హై ప్రీస్ట్ ప్రధాన యాజకుడైన ప్రభుకి ఆనాడున్న ప్రధాన యాజకుడికి డిఫరెన్స్. ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకుని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశింపలేదు ప్రభు. అట్లయిన ఎడల జగత్పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి అందు, అంటే ఇది యుగముల సమాప్తి, మనం బ్రతుకుతున్న ఇది, అంటే ఓల్డ్ టెస్టమెంట్ జూయిష్ టెర్మినాలజీలో, ఆయన యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకు ఒక్కసారే ప్రత్యక్షపరచబడను. మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు
ఎంతో మంది పాపాలు, ఎన్నో యుగాల పాపాలు. అర్థమవుతుందా? ఎంతో మంది పాపాలు. ఆయన పూర్వపు పాపములను క్షమించి ఓరిమి ద్వారా, క్రీస్తు పుట్టక ముందర ఏ ఏ పాపాలు ఉన్నాయో, ఎంతమంది పాపాలు ఉన్నాయో అన్ని మనుష్యులు, అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే, వన్స్ ఫర్ ఆల్ సాక్రిఫైస్, అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షం. అప్పుడు ధర్మశాస్త్రం 10వ అధ్యాయం చదువుతున్నాను, 4 వచనాలు చదువుతాను. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తికను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అంటే దానివల్ల కనుక రోగానికి విరుగుడైతే ఆ రోజు అందరూ ఇల్లులో కలిసిపోవచ్చు కదా. ఆ రోజు అందరూ ఏమంటున్నారు? మాలో కలిసిపోండి, ఇల్లులో కలిసిపోండి, ఇల్లులో కలిసిపోండి అంటే ఏమంటున్నా అంటే అవంతా ఏంటి? ఎక్కడికి పోలేదు. వాళ్ళు మీకన్నా కొంత ప్రశస్తం, కానీ వాటికి ఏం చూపిస్తున్నాడు? వాళ్ళని ఎన్నుకొని ఇంకేదో గొప్ప సత్యాన్ని భవిష్యత్తులో తరాలకు చూపిస్తున్నాడు. సంపూర్ణ సిద్ధి కలుగు చేయి. అలాగే చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తికను ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వాళ్ళకి 16వ అధ్యాయంలోని సంవత్సరానికి 7వ నెల మొదటి రోజు, వాళ్ళ 7వ నెల, మన జూలై కాదు, ఆ 7వ నెల మొదటి రోజు, అంటే మనకన్నా 3 నెలలు, వాళ్ళ మార్చి, మన ఫస్ట్ నెల మార్చి, ఏప్రిల్. ఓకే, ఆ 7వ నెల వచ్చేటప్పటికి మన బర్త్డే లాగే, మన బర్త్డే చాలా హ్యాపీగా చేసుకుంటాం. కానీ అట్ ది సేమ్ టైము డెత్ డేకి 1 డే నియర్ అయ్యాం. అలాగనే ఆ 16వ అధ్యాయంలో చెప్పబడింది వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతైతే ఆనందం ఉంటుందో అంతే నెక్స్ట్ సంవత్సరం, ఈసారికి చిట్కాలు ఉంచాడు, నెక్స్ట్ సంవత్సరం వరకు మళ్ళా జాడీలో పెరుస్తూ ఉంటాడు మన పాపాలు. అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు, అక్కడ అహరోను తన కోడే ఇచ్చాడు, ఎద్దు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు, నీ కొరకు నా కొరకు 2 మేకలు తీసుకెళ్ళాడు. మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార బలులను నీకు ఇష్టమైనవి కావు. టెంపరీగా వెయిట్ ఆఫ్ చేయడానికి అది నీకు ఇష్టం కాదు. రోజు రక్తం చూడడం, కైమ కొట్టేవాడి జీవితం ఆలోచించామనుకో, వారానికి ఒకసారి పోయి అతని దగ్గర తెచ్చుకుంటే బాగుంటుంది. రోజు దాన్ని కొడుతుండాలంటే ఎట్లుంటుంది? పాప పరిహారంలో బలులు నీకు ఇష్టమైనవి కావు. ఆనాటి యాజకుల పరిస్థితి అదే. యాజకుడు చాలా అందంగా కనపడతాడు, ఎన్ని రక్తపు మరకలు ఉంటాయో అతని గుడ్డల మీద. రోజు చూసి చూసి ఎంత కఠిన హృదయం అయిపోతాడు. చేర్చడం, పట్టి తీర్చేయడం. మా సారు కథను చెప్పేవాడు, ఎవరండి జ్యూస్ వాళ్ళు ఏంటి ప్రీస్తుంటే బుచ్చర్స్ అంటే పూర్ణ, అంటే యూదులు తక్కువ చేయడం కాదు. ఆ యాజకుల పని ఏంటండి? రోజు సూట్ వేసుకొని రావడం కాదు, సూట్ లోపల బనీకి ఎంత చెమట ఉంటుందో ఎవరికి తెలియదు కదా. అలాగనే వాళ్ళు ప్రధాన యాజకుడుగా, ఆయన ప్రధాన యాజకుడు ఆ ముందర ఇదంతా పెట్టుకుని ఎవరో చాలా బాగుంటాడు, కానీ లోపల రోజు వాళ్ళు చేసే పని ఏంటి? పాప పరిహార బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టంలో ఉన్నగా వ్రాయబడిన ప్రకారం, నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహార బలును నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైని చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పించబడుచున్నవి. ఆ 2వ దాన్ని సిద్ధపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడి చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి
ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములని అన్నిటికీ. ఓకే, రోమీయులకు రాసిన పత్రిక వద్ద ముగించుకున్నాము. ఇప్పుడు ఈ వర్షమే కాదు, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందల విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతుడుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన. అంటే ఇన్ని రోజులు నేనేదో దారాబడి చేసి వదిలేశాను అనుకోకండి. నా జస్టిస్ ఎక్కడికి పోలేదు, నా తీర్పు ఎక్కడికి పోలేదు. అది తాత్కాలికంగా పోస్ట్పోన్ చేసి ఉన్నాను. అదంతా కూడా కొలిక్కి రావడం దీని యందు. కాబట్టి ఇప్పుడు నేను చేసిన ఆఖరి బలియాగం ద్వారా ఎవరైతే క్రీస్తు ద్వారా నన్ను విశ్వసిస్తారో, క్రీస్తు ద్వారా వారిని నేను నీతిమంతుడని చెప్పబడుతున్నాను. ఎందుకంటే నా కుమారుడిని సైతం నేను ఇచ్చాను. మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో చూపడానికి నా కుమారుడిని సైతం ఇచ్చాను. నేను ఆశామాషిగా తప్పును పాపాన్ని వదిలేటువంటి వాడిని కాదని ఎంత శిక్ష అనుభవించాడో చూశారు కదా 3 గంటలు ఆ యొక్క చీకటి కలిగినప్పుడు. కాబట్టి అవన్నీ నీ వలన ఆయన మీద మోపబడినవి. కాబట్టి నీవు విశ్వాసం ద్వారా ఆయన నమ్మినప్పుడు నేను నా నీతిని కోల్పోలేదు, నా కుమారుడిని సైతం ఇచ్చాను. నేను నీతిమంతుడుగా నన్ను నేను చాటుకుంటున్నాను. నీవు నీతిమంతుడు అని నువ్వు లోపల కాకపోయినా ఆయన వస్త్రం నీకేసి నిన్ను నీతిమంతుడని టిక్కకొడుతున్నాను. తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవాడిని నీతిమంతునిగా తీర్చువాడు నా యుండుటకు ఆయన అలాగూ చేశాను. కాబట్టి ముగించుకుంది. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడింది. ఏం చెప్పుకొని యూదులు కానీ ఎవరైనా కూడా బోస్ట్ చేసుకుంటారు. దెర్ ఇస్ నథింగ్ టు బోస్ట్. చేసిందంతా దేవుడు, చేసిందంతా సిలువ అనేది మనిషి ఒక ఫోర్సిత్ అని ఒక గ్రేట్ థియాలజీ ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే క్రాస్ ఈజ్ నాట్ వాట్ మ్యాన్ కెన్ డూ బెస్ట్ ఫర్ గాడ్, బట్ వాట్ గాడ్ ఈజ్ డూయింగ్ ద బెస్ట్ ఫర్ ద మ్యాన్. మనం బయట అంతా ఏంటి, మన పుణ్యకార్యాలు, పుణ్యతీర్థాలు, మనము దేవునికి బెస్ట్ ప్రశస్తమైనది ఇవ్వడానికి ప్రయత్నించడం. సిలువ ఎంత ఏం చేశాడంటే ఆయన తన ప్రశస్తమైన దాన్ని పాపి అయిన మానవుని కొరకు చేశాడు. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడ్డం. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడ్డం? క్రియా న్యాయమును బట్టి. వాళ్ళ ధర్మశాస్త్ర క్రియలు, సున్నతి, ధర్మశాస్త్రాన్ని పాటించుట, ఫుడ్స్ ఇది తినకూడదు, ఇది తినాలా, సో ఇవన్నీ కూడా వాటిని బట్టా, లేకపోతే మనిషి చేసే మంచి కార్యాలను బట్టా? దేని బట్టి కాదు. ఎట్టి న్యాయమును బట్టి? అది క్రియా న్యాయమును బట్టి కాదు, విశ్వాస న్యాయమును బట్టి, ఫెయిత్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ మాత్రమే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాను. ఎందుకు? దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్ని జనులకు దేవుడు కాడా? అవును, అన్ని జనులకు దేవుడే. దేవుడు ఒకడే కనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసములుగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను. అంటే నీవు నేను వెంటనే విశ్వాసం యేసు ద్వారా అన్నప్పుడు మరి అబ్రహాముకు యేసు లేడు కదా అంటారని 4వ అధ్యాయంలో అబ్రహామును తీసుకొచ్చి ఆయన విశ్వాసం ఎలాంటిదో చెప్తాడు. విశ్వాసం ద్వారాను నీతిమంతులుగా తీర్చను. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయించున్నామా? ఇవంతా చెప్పి ధర్మశాస్త్రం కింద రగ్గు లాగేస్తున్నామా? అనరాదు. ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే క్రీస్తు నమ్మావో, క్రీస్తు ధర్మశాస్త్రానికి, దట్స్ వై 10th chapter 4th verse, క్రైస్ట్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద లా అంటాడు. ఆయన యందు పరిపూర్ణము ఆయన అంటాడు. కాబట్టి యేసు ప్రభు నందు ధర్మశాస్త్రాన్ని కొట్టడం లేదు, కానీ యేసు ప్రభు చేసిన క్రియ ద్వారా నీవు లేకపోయినప్పటికీ నీ క్రియలు బట్టి కాక ఆయన చేసిన ఒక నీతి క్రియను బట్టి నీవు నేను నీతిమంతులుగా తీర్చవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదివారంటే ఇదే అంటాడు. నీతి నియమమును క్రీస్తు చేసి నిన్ను నన్ను పాపము లేకుండా నీతిమంతులుగా చేశాడు. కాబట్టి దేవుని కృపను బట్టి దీని గొప్ప సత్యాన్ని మనకు బోధపరిచాడు. ఎంతైనా చెప్పుకోవచ్చు, ఎన్ని ప్యాసేజీల నుంచి అయినా తీసుకోవచ్చు. సమయం ఇప్పటికే దాటాను కనుక ప్రైజ్ ద లార్డ్ ఫర్ వాట్ ఎవర్ హి హస్ టాట్ టు us. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని భద్రపరచుకుంటూ ఈ దినము నాయన
అతి కీలకమైన మూలమైన మా యొక్క జీవితములకు మోక్షమైన దాన్ని నీవు క్రీస్తు ద్వారా బయలుపరిచిన రీతిని బట్టి కృతజ్ఞతాస్తుతులు. మరి నేను ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ మరి నీ సత్యముల ద్వారా ఇంకా ఆశీర్వదింపబడగలిగినట్లా, వారి బిడ్డలు నాయన ఇంకా ఆశీర్వదింపబడగలిగినట్లా, మా సంఘం ఆశీర్వదింపబడగలిగినట్లా నీ దీవెనలు దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణమును క్షమించండి. మమ్మల్ని శోధనలు లేక కీడు నుంచి తప్పించు, ఎందుకంటే రాజ్యము బలము నిరంతరం త్రియేక దేవుని ఆశీర్వాదము, కాపుదల, భద్రత, మేలైన దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. అమ్మా